పాల్పంపులు పొందే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. 1 కొరింథీ 11:28 కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసే రొట్టెను తినే పాత్రలో నుండి త్రాగ. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవటం కృపనిచ్చారు. వందనాలు. యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచినట్లు మాకు సహాయం చేయండి. శత్రుకార్యం లేపరచండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములు బోధించండి. నిలబడిన మీ దాసును కొలతలేని ఆత్మతో నింపండి, బలపరచండి, వాడుకొని మహిమ పొందండి. ప్రతి బలహీనత యేసుప్రభు నామములో గద్దించి పారద్రోలండి. స్తుతులు అర్పిస్తున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం చదువుకున్న భాగంలో ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి అని వ్రాయబడినట్లుగా మనం ఈ దినం మరలా వాక్యం ద్వారా గద్దించబడిన లేదా హెచ్చరించబడిన వారమై మనము ప్రభు బల దగ్గరకు ఒప్పుకోలు కలిగిన హృదయంతో సాగుతాం. ఒప్పుకోలు ఉండాలి, తర్వాత విడిచిపెట్టే లక్షణం ఉండాలి. ఎక్కడ చదవండి అది? తన అతిక్రమములను దాచిపెట్టువాడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఎక్కడ? 28:13 కలిసి చదువుకుంది. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అలాగని 29:1 కూడా కలిసి చదువుకుందాం. ఎన్నిసార్లు గద్దించనను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు అంటే విని 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 అదేదో అలవాటైపోయినట్లుగా దేవుని గద్దింపునకు లోబడకపోతే హఠాత్తుగా ఏమొస్తుందిట? నాశనం వస్తుందిట. హఠాత్తుగా దేవుని కోపం వస్తుంది. కాబట్టి దేవుని కోపాన్ని ఇంక మనల్ని తప్పించేవాడు ఎవడు లేడు. మనకు ఎవడైనా నష్టం చేస్తే మనకు సహాయం ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడే కోపగిస్తే సహాయం ఎవడు చేస్తాడు? అప్పుడు సహాయం చేసేవాడు ఏమవుతాడో చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. 1వ వచనంలో అంటాడు, సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళొచ్చు అని అంటే ఎందుకు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళొచ్చు. గుర్రములు ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించే వారికి శ్రమ. ఎందుకు? యెహోవా చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును. కాబట్టి ఎన్నిసార్లు గద్దించనను లోబడిన వాడు హఠాత్తుగా శిక్ష వస్తుంది. శిక్ష తప్పించుకుందామని ఎక్కడికో పోతే, మనుషుల దగ్గరికి పోతే ఏమొస్తుందట? తప్పించాలనుకున్నవాడు కూడా పడతాడు తప్పితే దేవుని చేతిలో నుంచి ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి ఏం చేయాలి? సరి చేసుకోవాలి.
బుద్ధిగా సరి చేసుకోవాలి, లోబడాలి దేవునికి. ఇక్కడ ఏం చేస్తున్నారట? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 28-13 చూసాము. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడని. ఒప్పుకుంటారు కానీ చాలామంది విడిచిపెట్టరు. ఒప్పుకుంటారు, ప్రభా ఈ వారంలో తప్పు చేసేసాను, క్షమించు, మళ్ళీ వారం చేయను అంటారు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అదే చెప్తారు. అవునా? మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అదే చెప్తారు. సంవత్సరం అదే చెప్తుంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏముండదు? నూతనత్వం ఉండదు, శక్తి ఉండదు. శక్తిహీనమైన, బలహీనమైన, అంటే ఒంట్లో శక్తి ఉండొచ్చు, రాళ్ళు రప్పలు పెద్ద బండలు ఎత్తేయచ్చు, ఆత్మ సంబంధమైన శక్తి ఉండదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జీవితం మార్పు లేని జీవితం. కనుక ఒప్పుకొని ఏం చేయాలట? బల్ల దగ్గర ఏదో ఒప్పుకున్నావో దాన్ని అక్కడే విడిచిపెట్టాలి. బలపరచమని ప్రభువుని అడగాలి. ప్రభువా, సారికి నేను విడిచిపెట్టిందే నా మీదకి వస్తుంది, నన్ను బలపరచు, బలహీనత నుంచి విడుదల దయచేయి అని ప్రభుని అడగాలి. అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. కనుక మనం పరీక్ష చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తు. దేవుని ఉన్నతమైన పిలుపు ఇందాక మనం చూసాం. తన రాజ్యముకు మహిమకు మిమ్మును పిలిచిన దేవుడు అన్నాడు 2వ తెస్సలోనికైల్లో. 1 తెస్సలోనికైలు 2:11. ఆయన రాజ్యముకు మహిమకు పిలిచాడు. ఎలా పిలిచాట? ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు దేవుడు మనల్ని. ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఇప్పుడు మీలో అంబానీ ఇంట్లో పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఎందరో చెప్పండి. అంబానీ ఇంట్లో పెళ్ళికి ఎవరినైనా పిలిచాడా? ఎవరిని పిలవలేదు. ఏదో పిలవలేదు. ఇప్పుడు ఎవడెవడన్నా పిలిచాడు, మనల్ని పిలవచ్చు కదా, పిలవలేదు. అంటే మనం ఆయన ఇంటికి పెళ్ళికి వెళ్ళటానికి ఏంటి కాదు, వాని దృష్టిలో యోగ్యులం కాదు. మన దృష్టిలో నాకేం అనుకోవచ్చు, వాని దృష్టిలో మనం యోగ్యులము కాదు. అర్థమైందా? మన బంధువుల్లోనే కొంతమంది మనల్ని పిలవరు. అవునా? కాస్త బాగా డబ్బున్నవాడు ఎవరిని పిలుస్తాడు? డబ్బులు ఉన్నవాడిని పిలుస్తాడు. అధికారంలో ఉన్నవాడు ఎవరిని పిలుస్తాడు? అధికారులను పిలుస్తాడు. పదవుల్లో ఉన్నవాడు ఎవరిని పిలుస్తాడు? రాజకీయంలో ఉన్నవాడు రాజకీయ నాయకులను పిలుస్తాడు. అర్థమైందా? దేవుడు పిలిచేవాడు. ఎవరిని పిలవాలి? దేవదూతలను పిలవాలి. లేకపోతే దేవదూతలు వంటి మనుషుల్ని, నీతిమంతులను పిలవాలి. నిన్ను నన్ను పిలిచాడు. మనం ఉదయాన్నే చూసాం. మనం నీచులు, అసహ్యులు. మనల్ని పిలిచాడు. ఉన్నతమైన పిలుపు. కాబట్టి దేవుని పిలిపే ఉన్నతమైనది. మనకు అది అర్థం కాక మనం రకరకాలుగా దేవుడితో మాట్లాడుతుంటాం. వద్దులే, నువ్వు పో, నువ్వు నీ దారి నువ్వు పో, నా దారి నేను పోతానండి దేవునితోటి. దేవుడికి ఇంకెవరు దొరక్క. అది దేవుని దయ, ఉచితమైన దయా సంకల్పం అని అన్నాడు. దేవుని ఉచితమైన కృప నేను నన్ను పిలిచాడు. అది ఉన్నతమైన పిలుపు. అంటే ఇప్పుడు ఆ పిలుపులో చాలా రకాలు ఉంటాయి. పెళ్ళికి పిలవాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదివరకు పెప్పి అని కొట్టుకుంటూ, డ్రమ్ములు వేసుకొని, సన్నాయిలు పెట్టుకొని, చిక్కం పంచుకుంటూ, కార్డులు ఇచ్చుకొని పోయేవారు ఇంటింటికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ తర్వాత ఏం చేశారు? దూరంగా ఉన్న వాళ్ళకి కార్డు రాసేవారు, పోస్ట్ కార్డు రాసేవారు. ఆ తర్వాత ఇన్ని రాయడం కష్టమని కొద్దిగా మారిపోయింది, ప్రింట్ చేసి తోసేస్తున్నారు. అయిపోయిందా? ఇప్పుడు కార్డులు ప్రింట్ చేసి తోసేది కూడా కష్టం. ఒక కార్డు ప్రింట్ చేస్తారు, ఓ 2-3 ఉండాలి, రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి, కార్డు కావాలి. ఒక కార్డులో 2-3 10 ప్రింట్ చేస్తారు. మరి అతి ముఖ్యమైన వాళ్ళకి ఏం చేస్తారు? ఇంటికి పోయేస్తారు. తక్కిన వాళ్ళందరికీ ఎందులో పెడుతున్నారు? అంతే, వాట్సాప్. వస్తేరా పోతే పో. అది ఎవడు చూసేటదే లేదు. పోనీ కనీసం ఎవడు వాట్సాప్ అకౌంట్కి వాడికి పెట్టినా అది కొంతనే ఉండదు కాదు. ఎందుకంటే స్టేటస్లో పెడతారు కొంతమంది. ఇప్పుడు స్టేటస్ చూసుకొని నువ్వు వస్తే వచ్చావు, లేకపోతే లేదు. ఇది పిలిపే కదా, వాట్సాప్ పిలిపే. అర్థమైందా? ఫోన్లో పిలిచింది కొంతమంది ఏం చేస్తారు? అయ్యా బాబు, మీ ఇంటి వరకు నేను రాలేను, కానీ ఇదే మీ ఇంటికి వచ్చి పిలిచినట్టు అనుకో, వచ్చేసేయని ఫోన్లో పిలుస్తారు. అదొక పిలుపు. వాట్సాప్లో కింద పెట్టేస్తారు, ఇదే పర్సనల్ పిలుపు అనుకొని వచ్చేయండి అని అంటారు. ఇదొక పిలుపు. ఇప్పుడు ఫోన్లో పిలుపు. తర్వాత కొంతమంది ఏం చేస్తారు? ఇంటికి వచ్చి తప్పకుండా రండి అంటారు. ఈ 3 రకాలు ఉన్నాయి. ఇంకొక పిలుపు ఉంటుంది. ఏంటది? కరెక్ట్గా పెళ్లి టైంకి మళ్ళీ ఒక వెహికల్ కూడా పంపుతారు, మీరు తప్పకుండా రావాలి.
ఇదిగో వెహికల్ పంపాము, ఈ వెహికల్లో మీరు వచ్చేయండి. ఇప్పుడు ఆ 4వ పిలుపు ఎట్లుంది? తేడాలు ఉన్నాయో లేదా? తీసుకెళ్ళి దగ్గరుండి పెళ్ళికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు చేయించి, మళ్ళీ అదే బండి ఎక్కించి, మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ ఎక్కించారో అక్కడ అయ్యా మీరు వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇది ఉన్నతమైన పిలుపు. దేవాది దేవుడు తానే స్వయంగా పరలోకము నుండి లోకంలోనికి వచ్చి, అర్థమైందా, మన మధ్యకు వచ్చి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఎంత ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు ఆయన. ఇది ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపుకు ఒక బహుమానం ఉందిట. అంటే మనం స్పందిస్తే పిలుపుకు బహుమానం ఉంది. స్పందించకపోతే ప్రభు చెప్పాడు మార్కు 16:16, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపడు, నమ్మని వానికి అంతే. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ అంటే నీ ఆత్మ నరకంలో పడకుండా పరలోకానికి వెళ్తుంది. నువ్వు దేవుని నమ్మకపోతే, యేసుప్రభుని నమ్మకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఒక దినం వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది, నువ్వు విడవబడతావు. ఆ తర్వాత తీర్పు ఉంది. తీర్పు తర్వాత ఏముందిట? శిక్ష. ఏం శిక్ష? యుగయుగములు. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఇదే చివరి తీర్పు. జీవగ్రంథం అంటే యేసుప్రభు వారి దగ్గర ఉన్న గ్రంథం. దానిలో పేర్లు రాస్తున్నాడు. ఎవరి పేర్లు? కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు వారి రక్తము ద్వారా కడగబడి కొనబడిన వారు. వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు. అందులో పేరు కనబడకపోతే ఎక్కడికి పోతున్నారట? ఎక్కడని రాశాడు? అగ్నిగుండంలో పడవేయబడుదురు. ఈ దినం నీ ముందున్న ప్రశ్న, నీ పేరు యేసుప్రభు దగ్గర ఉన్న జీవగ్రంథంలో ఉందా లేదా? ప్రశ్నించుకో. ఉంటే పరలోకానికి వెళ్తావు, లేకపోతే అగ్నిగుండం, నరకం. ఇది ఖచ్చితం. అయితే దేవుడు ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఏమని పిలిచాడు చూడండి. యోహాను 5:24 చదవండి. యోహాను 5:24, యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయం చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాడు. ఏమిటా తీర్పు? ఇందాక చూసాం ప్రకటన 20వ అధ్యాయంలో. అదే తీర్పు. జీవగ్రంథంలో పేరు రాయబడకపోతే నరకానికి వెళ్తాడు. అదే తీర్పు. అది అంత్య తీర్పు, ధవళ సింహాసనం తీర్పు. అయితే ఆయన మాట వింటే దేనికని పిలిచాట? అయ్యా నువ్వు మరణానికి, నరకానికి పోతున్నావు, పరలోకానికి రా, జీవంలోనికి, నిత్య జీవంలోనికి రా అని పిలుస్తున్నాడు. ఇది దేవుని పిలుపు, ఉన్నతమైన పిలుపు. నువ్వు నరకానికి పోవద్దు, నీ పాపపు శిక్ష యావత్తు నేను సిలువలో అనుభవించేశాను, నీకోసం రక్తం కార్చాను, నువ్వు నా దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకుంటే క్షమిస్తాను, తరువాత నిన్ను నా దగ్గరకు నిత్య జీవానికి తీసుకెళ్తాను అని పిలుస్తున్నాడు. ఈ ఉన్నతమైన పిలుపు, దేవుని ఉన్నతమైన పిలుపు ప్రతిస్పందిస్తే మొదట ఏమొచ్చింది? మరణము నుండి ఎక్కడికి వచ్చాడు? జీవమునకు దాటించబడుతున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటించబడ్డాడు. ఇక అగ్నిగుండం ఇక లేదు. తర్వాత ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? దేవుని ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానము ఒకటి ఉందిట. ఆ బహుమానం పొందాలని ఏం చేస్తున్నాను? పరిగెత్తుతున్నాను అన్నాడు గురి యొద్దకు. అంటే బహుమానం అక్కడుంది, గురి యొద్దకు పరిగెత్తాలి, తీసుకోవాలి. పరుగు పందాల్లో 2 రకాలు ఉంటాయి. అందరూ పరిగెడతారు. ఫస్ట్ వెళ్ళిన వాడికే ఏం దొరుకుతుంది? ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు. తక్కిన వాళ్ళకి చప్పట్లు. అర్థమైందా? తర్వాత ఇంకొన్ని పరుగు పందాలు ఉన్నాయి. సమయానికి చేరుకోవాలి. ఇందులో ఇంకొకటి, సమయానికి చేరుకోవాలి. నేను ఎప్పుడో వస్తానంటే కుదరదు. సమయం లోపల పరుగు ముగించాలి. అందుకే గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. అక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? హెబ్రీ 12:2,
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు. కాబట్టి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడు గురి దగ్గర, ఆయనే మన గురి. అక్కడ పరిగెత్తాలి. పరిగెత్తేటప్పుడు ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తితే సకాలానికి చేరుకుంటే బహుమానం వస్తుంది. అర్థమైందా? కాబట్టి సకాలానికి చేరుకోవాలి. ఉదాహరణకి పరిగెడుతున్న మధ్యలోనే టైం అయిపోయింది మనకి. ఇప్పుడు అరే అబ్బాయి, ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు 3 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోవాలా? 3 నిమిషాలు వెళ్ళిపోతే నీకు ప్రైజు, 3 నిమిషాలు వెళ్ళకపోతే ప్రైజ్ లేదు అన్నాడు అనుకోండి. ఇప్పుడు పరిగెడుతున్నాం, 3 నిమిషాలు అయిపోయింది, మన మధ్యలోనే ఉన్నాం, ప్రైజ్ వస్తుందా? రాదు, టైం అయిపోయింది. అర్థం ఏంటంటే మనం పరిగెడుతున్నాం, పరుగు పూర్తి చేసుకోవాలి. ఆయన అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అయిపోయింది. నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను అంటే గీత దాటేశాను, రెడీగా ఉన్నాను. నా పరుగు కడముట్టించేశాను అంటే దేవుడు ఎలాగ జీవించమన్నాడు అలా జీవించి, ఏం చెయ్యమన్నాడు అదంతా చేసేసాను, ఇంకేం మిగలలేదు. విశ్వాసం కాపాడుకున్నాను, నా విశ్వాసం ఎవడు పట్టుకుపోలేదు, నేను అక్కడ నష్టపోలేదు, పోగొట్టుకోలేదు, నేను కాపాడుకున్నాను. ఇప్పుడు బహుమానం కోసం ఎదురు చూస్తున్నాను. అంటే ఎట్లా అంటే నువ్వు 3 నిమిషాల్లో అక్కడికి రావాలి అబ్బాయి, వస్తే నీకు ప్రైజ్ ఇస్తామని అంటే ఇప్పుడు పరిగెట్టి 3 నిమిషాలకు వెళ్ళిపోయి, లేదా ఇంకా 1 సెకండ్ ముందే వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఏది ఏమిటి ప్రైజ్ ఏది, ఎవరు తీసుకొస్తారు, ఎవరు ఇస్తారు అని అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు అనమాట. అంటే పౌలు గారు అట్లా రెడీగా ఉన్నాడు. మన ఎదుట ఒక బహుమానం ఉంది, బహుమానం పొందునట్లుగా పరిగెత్తాలి. అర్థమైందా? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం కలిసి చదువుకున్నాం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. బహుమానం పొందినట్లు పరిగెత్తాలి. అంటే పరిగెడతాడు కానీ బహుమానం పొందినట్టు పరిగెట్టవచ్చు, బహుమానం పొందనట్టు కూడా పరిగెట్టవచ్చు అనమాట. 2 రకాల పరుగులు ఉన్నాయి. ఇంత ఆయాసపడిపోయి అయ్యో 2 సెకండ్లు లేట్ అయిపోయాను, ఏం చేస్తాంలే, వచ్చాడు గురి దగ్గరికి కానీ ఏం రాలేదు. మరి పరిగెట్టడానికి ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు కదా. ఈ ప్రయాసపడడానికి ముందు, పరిగెట్టడానికి ముందు కొంత ప్రాక్టీస్ చేశాడు కదా. ఇదంతా ఏమైపోయింది అక్కడ? అదంతా బూడిదలు పోసిన పన్నీరు అయిపోయింది. అర్థమైందా? ప్రతివాడికి వస్తుందట బహుమానం అన్నాడు. పందెపు రంగంలో పోరాడు ప్రతివాడు ఒక్కడే బహుమానం పొందును. చూడండి 24. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునంతగా పరిగెట్టుడి. అయితే మరి ఒక్కడికే కదా బహుమానం అని అనుకుంటే కాదు. ఈ పందెములు అక్కడేమన్నాడు ఫిలిప్పీ 4:8 ఆ దినమున చూడండి, చదవండి 2 తిమోతి 4:8 2 తిమోతి 4:8 ఏమన్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి, నీతిగల ప్రభువు, అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతివానికి అనుగ్రహిస్తాడు. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు ఎవరు అక్కడికి సకాలంలో చేరుకుంటే వారందరికీ ఇస్తాడు. నువ్వు టైంకి చేరుకున్నావా లేదా అన్నదే కావాలి అక్కడ. అర్థమైందా? నీకు టైం ఇవ్వబడింది. ఆ టైం ఏంటంటే మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయే టైము. అంతే. ఈ టైం లోపల దేవునికి తగినట్లుగా జీవించాలి. తన రాజ్యముకు మహిమకు పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు జీవించాలి. ప్రభు అప్పగించిన పని బాధ్యతలు నెరవేర్చాలి. నెరవేర్చి ప్రభు పిలిచినప్పుడు, పిలిచే ముందు చెప్తాడు, ఇంకా రేపు వచ్చేస్తావు అబ్బాయి అంటాడు. అప్పుడు అయ్యో ఇంకా అంత మిగిలిపోయింది, ఇంత మిగిలిపోయింది, అది మిగిలిపోయింది, ఇది మిగిలిపోయింది, ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అలా అనుకుంటూ కూర్చుంటే అంటే ఏం పోగొట్టుకున్నాం? వెళ్ళిపోవడమే. అదే టైం అయిపోయింది.
వెళ్ళిపోతాం, కానీ ఏం లేదు అక్కడ, బహుమానం లేదు. కాబట్టి బహుమానం పొందినట్లు పరిగెట్టాలంటే ఏ రోజుకి ఆ రోజు ప్రభువా నేను ఏం చేయాలి ఆలోచించుకొని, అడిగి, తెలుసుకొని దాని ప్రకారం ముందుకు సాగుతూ ఉండాలి. ఇప్పుడు కుందేలు ఉందిట, తాబేలు ఉందిట, రెండు ఒకలా పరిగెడతాయా? కుందేళ్ళలో పరిగెడుతుంది, తాబేళ్ళలో పరిగెడుతాయి. ఎవరి సామర్థ్యం మేరకు వాళ్ళే పరిగెడతారు. ఎవరితో ఒకళ్ళు పోటీ ఇక్కడ పోల్చుకోవలసిన పని లేదు, ఒకటితో ఒకటి పోల్చుకోవలసిన పని లేదు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను నాటితిని, అపోలో నీరు పోసెను అని అన్నాడు. ఎవడి పని వాడిది. కాబట్టి ఎవరి సామర్థ్యం వారిది. మన సామర్థ్యం మేరకు దేవుని కోసం జీవిస్తున్నామా లేదా? అసలు ఏం చేస్తున్నాం? మన టైం ఏం చేస్తున్నాం? దేవుని కోసం జీవిస్తున్నామా లేదా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు వేస్ట్ చేసేస్తున్నాం? ఎంతసేపు దేవుని వాక్యం చదువుతున్నాం? ఎంతసేపు పనికిమాలిన చెత్త చదువుతున్నాం? దేవుని వాక్యం 2-3 నిమిషాలు చదవటం కష్టం. అందులో ఈ మధ్య ఈరోజు వాగ్దానం అంటారు. వాడెవడు వాగ్దానం ఇవ్వటానికి? వాడికేమైనా దేవుడు చెప్పాడు నువ్వు అందరికీ వాగ్దానం ఇవ్వమని? వాడికేమైనా వాగ్దానం ఇచ్చాడా? చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు ప్రైజ్ ది లార్డ్, ఈరోజు వాగ్దానం అంట. దానికి మారు మనసు ఉందో లేదో తెలియదు, చేస్తే పరలోకానికి వెళ్తుందో లేదో తెలియదు. అర్థమైంది? ఈరోజు వాగ్దానం అని ఆమె చదివేస్తుంది. ఇదంతా ఏదో ఫ్యాషన్ అయిపోయింది. అదొక్కటి చూసేసుకొని అబ్బా చాలా బాగున్నా అందరికీ పెట్టేద్దాం. ఆ వాగ్దానం నీకు పని చేస్తుందో లేదో తెలియదుగా, నువ్వు మళ్ళీ అందరికీ సరఫరా చేసేస్తావు. ఏవో 2-3 ముక్కలు, ఏది షార్ట్స్, మళ్ళీ లాంగ్ కూడా పోని. ప్రసంగం విన్నావంటే, గంట ప్రసంగం విన్నా ఏమైనా నీ బతుకు మారుతుంది, నీ జీవితానికి ఏదైనా ఆశీర్వాదం వస్తుంది. ఆ గంట ప్రసంగం వినేది కూడా మళ్ళీ మనకు ఓపిక లేవు. అందుకని అందరూ ఏం చేశారు, కట్ చేసి షార్ట్స్ పెడుతున్నారు. ఒక షార్ట్ ఎంతసేపు? అది ఎంతసేపు? 1 మినిట్ ఉంటుందా? ఉండదు. సెకండ్స్ కూడా ఉన్నాయి. పెద్దగా అయితే 1 మినిట్ 2 మినిట్స్ బ్యాగ్స్ అంతే. ఆ షార్ట్ వినేసి ఇవాళకి వర్తమానం వినేసాం, అయిపోయింది, ఇది అందరికీ పెట్టేద్దాం, అది అయిపోయింది. దీనికి ఇంత సమయం. తర్వాత ముచ్చట్లు, న్యూస్ వింటానికి ఎంత సమయం? కూర్చోవటం, దాని ఎదురుగా తిరిగేస్తుంటాం. దానికి ఎంత సమయం అయినా సరే చాలదు రోజుల్లో. ఆ న్యూస్ అంతా న్యూసెన్స్ తప్ప న్యూస్లో ఏమైనా ఉందా? అంత న్యూసెన్సే. సగం కాదు, 10% నిజము, 190% అబద్ధం. అంత కల్పితాలు ఈ దినాల్లో న్యూస్లు. కాబట్టి దానికి ఎక్కువ సమయం ఇచ్చి దీనికి తక్కువ సమయం ఇస్తుంది. అంటే చేయవలసింది ఏమవుతుంది? పోతుంది. మన జీవితానికి ఉపయోగపడేటటువంటి దేవుని వాక్యం తక్కువ ఉంది, మన జీవితానికి నష్టం చేసేటటువంటి లోక సమాచారం అంతా ఎక్కువ ఉంది. అది దేనికి ఉపయోగపడదు. దేవుని వాక్యము ఎంత మనలో ఉంటే మనమంత జ్ఞానులం. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే తెలివి కలుగును. 119వ కీర్తనలో చెప్తాడు. ఎన్నో వచనం చెప్పండి, తీసి చెప్పండి. 119వ కీర్తన 130వ వచనం. 119, 130 కీర్తన. నీ వాక్యములు వెల్లడి ఒకట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించు. మనం దేవుని వాక్యం చదివితే మనకి తెలివి వస్తుంది. బుద్ధి, జ్ఞానం వస్తాయి దేవుని వాక్యం చదువుతుంటే. ఎంతైనా చదువుతూ ఉండి, ఏ వాక్యమైనా చదువుతుండే తెలివి వస్తుంది. లోపల ఉన్న బ్రెయిన్ పనిచేయటం ప్రారంభిస్తుంది చదువుకునే వాళ్ళకి. ఒక ఆయన సైంటిస్ట్, ఆయన పేరు మర్చిపోయాను, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకు. ఆయన 10th క్లాస్ పాస్ అవ్వలేదుట. అమెరికాలో ఉన్నాడు, విశ్వాసి. 10th క్లాస్ పాస్ అవ్వలేదు. తనతోనే ఉన్నాడు 10th క్లాస్. ఎట్లా రా బాబు ఈ 10th క్లాసే పాస్ అవ్వట్లేదు అనుకుంటే, ఆయన బైబిల్ చదువుతున్నట్ట. బైబిల్ చదువుతున్నప్పుడు 119వ కీర్తన 98వ వచనం ఆయన పట్టుకుందిట. 97, 98 చూడండి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువుల మించిన జ్ఞానం అది నాకు కలుగజేయుచున్నది. ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చిందో, మొదట నీ ధర్మశాస్త్రం నాకు ప్రియముగా ఉంది, నేను దినమెల్లా ధ్యానిస్తాను. బైబిల్ని ప్రేమించడం ప్రారంభించాడు ఆయన, వాక్యాన్ని ప్రేమించడం ప్రారంభించాడు. చదువుతున్నట్ట. చదువుతూ చిన్నపిల్లడు అప్పుడు ఏం చేస్తాడు, 98, నా శత్రువుల మించిన జ్ఞానం అది నాకు కలుగజేయుచున్నది. ఏది? దేవునిది వాక్యం. నా శత్రువుల మించిన జ్ఞానం వస్తుంది. ఇప్పుడు అన్నట్టు ప్రభువా, ఈ 98వ వచనంలో రాయబడినట్లు నా శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం ఈ నాయన నాకు అని అన్నాడు. అనగానే శత్రువులు ఎవరు? స్కూల్లో శత్రువులు ఎవరు ఉంటారు? వీడికంటే మంచి మార్కులు వచ్చిన వాడు శత్రువు అంతే.
అవునా కాదా? మమ్మీ నాకు చూసావు ఎన్ని మార్కులు వచ్చాయంటే, నీకు వచ్చిన మార్కులు కాదు, నీ ఫ్రెండ్కి వచ్చిన మార్కులు చెప్పని అడుగుతారు. దానికి ఒక్క మార్కు ఎక్కువ వచ్చిందంటే చాలు, ఇంకా అంతే. ఎన్ని మార్కులు తెచ్చుకున్నా నాకు 99 వచ్చాయంటే దానికి 100 వచ్చాయి, నువ్వేం చేసావు, ఒక్క మార్కు పోయిందని తిడతారు. అప్పుడు ఎవరైంది? ఈమెకి ఆమె శత్రువు. కాబట్టి ఎవడు మనకంటే ముందున్నాడు వాడు శత్రువు. ఇప్పుడు ఏమైందిట, ఆయనకి పాస్ అయిపోయాడు, 10th పాస్ అయ్యాడు. నెక్స్ట్ 10+2లో చేరాడు. ఇదే వాక్యం ధ్యానిస్తున్నాడు. అందరికంటే క్లాస్ ఫస్ట్ వస్తున్నట్ట. 119, 98 రోజు చదువుకుంటున్నట్ట. మిగతా బైబిల్ చదువుతున్నాడు, ఈరోజు పోర్షన్ ఆ రోజు చదువుతున్నాడు. తర్వాత 119, 98 చదువుతున్నాడు. చదివి ప్రభువా నా శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం ఇవ్వగానే క్లాస్ ఫస్ట్ రావటం స్టార్ట్ చేశాడట. తర్వాత ఆయన ఆ కాలేజ్ ఫస్ట్ రావటం స్టార్ట్ చేశాడట. ఇప్పుడు 2వ చరణంకి వచ్చాడు 99కి. నీ శాసనములను నేను ధ్యానించున్నాను, కావున బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం గలదు. ఇప్పుడు ఇది పట్టుకున్నట్ట, ప్రభువా నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఇవ్వు అని అన్నాడు. ఎప్పుడైతే యూనివర్సిటీలో చేరాడో, నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఇవ్వు అన్నట్టు. అంటే ప్రొఫెసర్స్ కంటే, ఈయనకి చెప్పే ప్రొఫెసర్స్ కంటే, ఫ్యాకల్టీ కంటే ఈయనకే జ్ఞానం ఎక్కువ వచ్చిందట ఆ సబ్జెక్ట్లో. అంటే వాళ్ళకి తెలియంది ఈయన చెప్తున్నాడు. అర్థమైందా? వాళ్ళకి అర్థం కానిది, వాళ్ళకి తెలియంది ఈయన చెప్తున్నాడు. అంత జ్ఞానం వచ్చింది ఆయనకు. ఇది వాస్తవం. ఆయనే హెబ్రోన్కి వచ్చి సాక్ష్యం చెప్పాడు. నేను ఆయన పేరు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, మర్చిపోయాను. మొన్న పూణేలో కూడా 4 ఏళ్ల క్రితం పూణేలో కూడా వచ్చి సాక్ష్యం చెప్పాడు మన కాన్వకేషన్స్. అయిపోయింది. అయిపోయిన తర్వాత రీసెర్చర్ స్కాలర్ అయిపోయాడు, డాక్టరేట్ వచ్చింది. తర్వాత చూడండి 100వ వచనం, నీ ఉపదేశములు నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఎప్పుడైతే అన్నాడు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం, వృద్ధులంటే నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకంటే నాకు విశేషమైన జ్ఞానం ఇవ్వు ప్రభువా. ఎందుకు? నీ ఉపదేశం నేను లక్ష్యం చేస్తున్నాను, ఊరకనే ఇవ్వడం. నీ ఉపదేశం లక్ష్యం చేస్తున్నాను అంటే దేవుని మాటలు లక్ష్యం చేస్తున్నాను. లక్ష్యం చేయడం అంటే నువ్వేం చెప్తే అది వింటాను, దాని ప్రకారం ప్రవర్తిస్తాను, జీవిస్తాను. ఊరకనే రాదు. నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను, దాన్ని లక్ష్యం చేస్తున్నాను. ఇప్పుడు నాకు వృద్ధుల కంటే జ్ఞానం ఇవ్వమంటే, అందరికంటే చిన్నవాడు నోబెల్ బహుమతికి ఈయన రీసెర్చ్ ఐటమ్ ఏది ఉందో దాన్ని రిఫర్ చేశారట. ఆయనకే ఇవ్వాలట నోబెల్ ప్రైజ్. కాకపోతే చాలా చిన్నవాడు, 25 years లోపల ఎంత ఉన్నాయట. మరి ఇంత చిన్నవాడికి వద్దులే, అదే సబ్జెక్ట్ ఇంకొకటి కూడా పెడితే పెద్ద ఆయన ఫస్ట్ ఇచ్చారు, ఈయనకి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అర్థం చేసుకోండి, దేవుని వాక్యం ఎంత సహాయం చేస్తుంది, దేవుని వాక్యం ఎంత ఆశీర్వదిస్తుంది. ఇక్కడ అంటాడు చూడండి 58వ వచనంలో, 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం మనల్ని బతికిస్తుంది, మనకు నెమ్మది కలిగిస్తుంది. కాఫీ విత్ కరణ్ పెట్టుకుంటారు, ఏమొస్తుంది దాంట్లో? వీడిని వాడు గిల్లా, వాడిని వీడి గిల్లా, వాడిని వాడు చిక్క, వీడిని వీడి చిక్క. ఆ సగం బట్టలు కూడా వేసుకోరాళ్ళు కొంతమంది. వాడు బట్టలు కూడా వేసుకోకుండా కూర్చుంటారు, అవి చూసుకుంటూ కూర్చుంటారు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. జబర్దస్త్, మనలో చాలామంది ఉన్నారు ఈ జబర్దస్త్ చూసేవాళ్ళు. ఆ జబర్దస్త్ ఒక నాన్ సెన్స్ ఐటమ్ అది. అర్థమైందా? ఏముంది అందులో? మన జబర్దస్త్ కామెడీ కూడా అప్పుడు చేసిన కామెడీయా? కాదు. ఈ జడ్జిలు నవ్వాలో ఏడవాలో మార్కులు వేయాలో లేదో కూడా ముందే చెప్తారు. అర్థమైందా? అదంతా స్క్రిప్టు. ఈ జడ్జిలు నవ్వుతారు చూసారా, నవ్వడం కూడా స్క్రిప్టు. వీళ్ళు కామెంట్ చేస్తారే ఏవో డైలాగ్స్, అవి కూడా స్క్రిప్టు. ఆ స్క్రిప్ట్ అప్పచెప్పేవాళ్ళు అక్కడ, అంతే. చూసేవాళ్ళు వెర్రి వెధవులు. అర్థమైందా? చూసేవాళ్ళు వెర్రి వెధవులు. అని అనుకో. మా వాడికి వచ్చింది జబర్దస్త్లో టీంలో ఒక టీంలో పోర్షన్ వచ్చింది. మా మోజస్కి కూడా పోనని చెప్పాడు. నాగారం వచ్చిన తర్వాత వచ్చింది. ఎవరే కలవరా అని చాలాసార్లు పిలిచారు. వాడికి ఎట్లా పరిచయం ఇదివరకు, నేను రానని చెప్పాడు. అర్థమైందా? పోతే ఇంకంతే అయిపోయి ఉండే. కాబట్టి ఆ జబర్దస్తులు అలాంటివి ఎన్నో ఉన్నాయి, టైం వేస్ట్ చేసేవి. కితకితలు అని ఉంటుంది ఒకటి. ఏమిటి కితకితలు అంటే? వాడికి వేస్తే కితకితలు పెట్టుకునే నవ్వాలి అంతే, లేకపోతే నవ్వురా. ఇదంతా ఏమిటి? లోకం. ఇదంతా దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన సమయం అంతా దేనికి ఇచ్చేస్తున్నాం?
అయితే నీ సమయాన్ని దేవుని వాక్యంతోనన్నా గడుపు, ప్రార్థనతోనన్నా గడుపు. అర్థమైందా? ఇక్కడ అంటాడు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనం కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన అందించగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానం అపహరింపనీయుకుడి. శిరస్సు అంటే సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను హత్తుకొనని వాడెవడు నీ బహుమానం అపహరించొద్దు. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. శిరస్సును హత్తుకొనని వాడు అంటే అన్యుడు. లేకపోతే మనలో కూడా ఉంటారు విశ్వాసులోగా. ఓ పాస్టర్ గారు చెప్పాడు, మేము మారుమనసు పొందిన కొత్తల్లో సేవకు రాలేదు అప్పటికి ఇంకా. ఓ పాస్టర్ గారు వచ్చాడు మా ఇంటికి, ఏదో చెప్పాడు, సిగరెట్ తాగకూడదనంటే అదంతా మనం చెప్పే దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు నేను సిగరెట్ తాగుతాను కాబట్టి సిగరెట్ తాగొచ్చు అని చెప్తాను, దాంట్లో మరో పాస్టర్ సిగరెట్ తాగడు అందుకని సిగరెట్ తాగొద్దని చెప్తాడు. నేను సినిమాలు చూస్తాను, సినిమా చూడొచ్చు అని చెప్తాను, వాడు చూడ్డు కాబట్టి చూడొద్దని చెప్తాడు. అంతే, అది మనం చెప్పే దాంట్లో ఉంటుంది. అదేం బైబిల్ చెప్తోందా అంటున్నాడు. వాడెవడు? శిరస్సును అంటే యేసుప్రభువును హత్తుకొనని వాడు. యేసుప్రభువును హత్తుకొన్నవాడు పాపం చేయమని, చెడ్డ అలవాట్లు దురలవాట్లు, సిగరెట్ పాపమో కాదు బైబిల్లో లేదు. ధూమపానం గురించి కూడా రాయలేదు. కానీ దాని మీద ఆ ప్యాకెట్ మీద రాస్తాడు, ఏమిటది? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానము ఆరోగ్యమునకు హానికరం. అది బుద్ధి ఉండని వాడు ఎవడైనా, అక్కడ బుద్ధి ఉన్నవాడు ఎవడైనా మళ్ళీ నీ అంటే వాడు అంటాడు, ఒరే బాబు నీ ఆరోగ్యం చెడిపోతుంది, కొనుక్కొని తాగితే కాల్చుకుంటే నీ ఇష్టం కాల్చుకో అంటే అమ్మినవాడు తప్పు లేదు, కొనుక్కుని వాడిదే తప్పు. ఎవడైనా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఆరోగ్యం పాడు చేసుకుంటాడా? కాబట్టి శిరస్సును హత్తుకొనని వాడు అన్యుడు కావచ్చు, విశ్వాసుల మధ్య ఉండొచ్చు, మన సంఘాల మధ్య ఉండొచ్చు, మన సంఘం కావచ్చు, పై సంఘం కావచ్చు, వాడెవడన్నా కావచ్చు. మన బహుమానం ఎత్తుకుపోకుండా చూడాలి. ఎట్లా బహుమానం ఎత్తుకుపోతాడు? చేయవలసింది ఏదుందో, దేవుని జీవితం, దేవుని కోసం జీవించవలసింది ఏదుందో అది జీవించకుండా చేస్తున్నాడు అంతే. నీ సమయాన్నంతటిని పాడు చేస్తున్నాడు. అక్కడ చూడండి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఎవడు అడ్డగించాడు నిన్ను? నువ్వు బాగా పరిగెత్తున్నావు ఒకప్పుడు, అది అయిపోయింది, గత చరిత్ర. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, అని పాట పాడితే ఓ సేవకుడు అడిగట్ట, నిన్నెవడ చెడిపోమన్నాడు అని అడిగట. నువ్వు ఎరిగి ఎరిగి చెడిపోతున్నాను, ఎవడు చెడిపోమన్నాడు నిన్ను? అర్థమైందా? నువ్వు ఎరిగే మళ్ళా ఎవడు చెడిపోమన్నాడు? అర్థమైంది. ఇప్పుడు మనమే చెప్పుకోవాలి సమాధానం. ఎవడు చెడిపోమన్నాడు అంటే బుద్ధిహీనత. ఎన్నిసార్లు చెడిపోతాం? సరే, ఓసారి నేత్రాశ, మరోసారి శరీరాశ, మరోసారి జీవపడంబం, లేకపోతే మరోసారి ఇంకేదో సాతాను మోసం. అవ్వగారు చెప్తుంది కదా, సాతాను మోసం చేశాడు. సరే, ఒకసారి సాతాను మోసం చేశాడు. ఎన్నిసార్లు చెడిపోతాం? ఎన్నిసార్లు నీకు రావలసిన బహుమానాన్ని మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, నిన్ను ఎవడు ఏమన్నాడు? అడ్డగించెను. ఎవడు అడ్డగిస్తున్నాడు? చాలాసార్లు మన శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలే మనల్ని అడ్డగిస్తాం. ఎక్కడుంది నీ పరుగు? పరుగు పెట్టినప్పుడు ఎంత వేగంగా పరిగెడుతున్నావు, ఎంత తీవ్రంగా పరిగెడుతున్నావు, ప్రారంభించినప్పుడు ఎంత క్రమశిక్షణతో పరిగెడుతున్నావు, తర్వాత ఎంత రోషంతో పరిగెడుతున్నావు, ఇప్పుడు నువ్వు ఎట్లా పరిగెడుతున్నావు? గురి దగ్గరకు. గురి ఇంకా చేరలేదు, సమయం ఉన్నది. చాలామంది వృద్ధాప్యంలో ఏడుస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే రిటైర్ అయిపోయిన తర్వాత సేవకు వస్తారు. ఇది మన సహవాసంలో పెద్ద ఫ్యాషను. 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉద్యోగం చేసేస్తారు. చిన్న చిన్న పరిచర్యలు చేస్తారు. పరిచర్య అందరూ చేయొచ్చు, పరిచర్య చేస్తారు. అప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎప్పుడు? ఉద్యోగం అంతా అయిపోయింది, పెన్షన్ తీసుకున్నాడు, గ్రాట్యుటీ తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు,
దేనికి కొదువు లేదు, నెల నెల పెన్షన్ వస్తుంది అని. ఇప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచేట. మరి ఇంతకాలం అంటే దేవుడికి నువ్వు తప్ప ఎవడు దొరకలేదు ఇంకా. అలా అదొక ఫ్యాషన్. కాబట్టి అది కాదు. నీ రోషం ఏమిటి దేవుని కోసం? నువ్వు పరిగెట్టావు నిజమే, ప్రారంభించావు, పరుగు బాగుంది. ఇప్పుడు నీ పరుగు ఎట్లా ఉంది? నువ్వు చేరిపోయే సమయంలో, గురి దగ్గరికి వెళ్ళిపోయే సమయంలో, ఆ రిటైర్మెంట్ వాళ్ళ దగ్గరికి అందుకు వచ్చాం, గురి దగ్గరకు వచ్చాయంటే ఇక ప్రాణం పోతుంది. కొద్ది రోజుల్లో ఎంత 60 ఏళ్ళు అంటే ఇంకెన్నాళ్ళు బతుకుతాడు? పెద్దగా అయితే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎట్లా బతుకుతాడు? ఆ బతికేది కూడా అధిక బలం ఉన్న ఎడలా 80 సంవత్సరములు అయినను దాని వైభవం అంతా ఆయాసము, దుఃఖమే. కాబట్టి 60 నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని మూలుగులు ముక్కలు. అప్పుడు చేయగలిగేది ఏముంది? ఆ తర్వాత 70 తర్వాత అసలు చేయగలిగేది లేదు. నీ పరుగు ముగించే సమయంలో, నీ ఆయుష్ అయిపోయే సమయంలో నువ్వు చేయగలిగేది ఏముంది? దేవునికి నువ్వు పొందగలిగే బహుమానం ఏముంది? శిరస్సు హత్తుకొనిన వారితో నీ స్నేహం, లోకంతో స్నేహం. యాకోబు అంటాడు, 4వ పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. కల్కి సినిమా ఎంతమంది చూశారు? చూస్తారు అందరూ. కొంతమంది చూసామంటారు, కొంతమంది ఎందుకులే మనకు వద్దని అంటారు. ఆ కల్కి దేనికి సంబంధించింది చెప్పండి? అది హిందూ పురాణానికి సంబంధించింది. అర్థమైందా? హిందూ పురాణంలో వెనక్కి తీసుకెళ్తాడు, ముందుకు తీసుకెళ్ళి చూపిస్తాడు. అంత ఫిక్షన్, ఒక కల్పన. గతంలో జరిగినది లేదు, ముందుకు జరగబోయేది లేదు. దాన్ని మళ్ళీ గుడ్లు అప్పగించుకుని చూడడం ఒకటి. ఏముంది అందులో? లోకముతో స్నేహము, దేవునితో అంటే ఆ సమయం అంతా మనం దేవునికి ఏమైపోతున్నాం అర్థం చేసుకో. ఎంత సమయం అయితే లోకంతో స్నేహం చేస్తున్నామో అంత సమయము, టేక్ ఇట్ గ్రాంటెడ్, వీఆర్ బికమింగ్ ఎన్వీస్ టు గాడ్. మనం దేవునికి శత్రువులంగా ప్రవర్తిస్తున్నాము. దాని ఫలమే మనకు వస్తుంది. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నీవేం విత్తుతావో అదే కోసుకుంటావు. అర్థమైందా? వాళ్ళు ఎవరినో చూస్తాం, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళకంతా బాగా జరుగుతున్నది కదా అంటే అక్కడ ఒక మాటను చూడండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. అంటే ఇందాక చదువుకున్న మహాధవళ సింహాసనం తీర్పప్పుడు వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉండవు. వీళ్ళందరూ లేచి అక్కడ నిలబడతారు. నిలబడి రే నరకానికి పుండ్రా, పంపేయండిరా అనేసరికి ఏమిటంటారంటే, ప్రభా నీ నామమున మేము బోధ చేశాం, మీ నామమున దయ్యములు వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుతాలు చేశాం, ప్రవచించాం, ఇన్ని చేశాం, మరి మాకు పరలోకం ఇవ్వవా అంటే ఆయన ఏమంటున్నాడు? వాటి సంగతే మాట్లాడట్లేదు. ఏమంటాడు? అక్రమము. అవి చేసాడు, అవి జరిగిపోయి, కానీ అంతకంటే మించిన అక్రమాలు చేశాడు, అది పోయింది. లోకంతో స్నేహం, దేవునితో వైరం. కాబట్టి వారిని చూస్తే మనం పడిపోతాం, ఎవరిని చూడక్కర్లేదు. అందుకనే ఏమన్నాడు? ఎవరిని చూడాలన్నాడు? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడు. ప్రతిదినము దేవుని వాక్యం నీతో మాట్లాడిని, ఉదయం మాట్లాడనివ్వు, రాత్రి మాట్లాడనివ్వు, సమయమంతా దేవునితో గడపటం నేర్చుకోవాలి. మన తన కుమారుడైన యేసుక్రీస్తు అను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనతో సహవాసానికి మనల్ని పిలిచాడు. మన సహవాసం అయితే క్రీస్తుతో కూడాను, తండ్రి అయిన దేవునితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది. యోహాను 4:1-3 చెప్తాడు. కాబట్టి మన సహవాసం దేవునితో ఉండాలి, దేవుని ప్రజలతో ఉండాలి.
మన సహవాసం ఇప్పుడు ఎవరితో ఉంటుంది? దేవునితో చాలా కొద్దిగా 24 గంటల్లో మన సహవాసం 20 నిమిషాలు కూడా దేవునితో ఉండట్లేదు. మిగిలిన సమయం అంతా కూడా లోకస్తులతో ఉంటుంది. దానివల్ల మనం దేవునికి ఏమవుతున్నాం? శత్రువును దేవుడు ఏం చేస్తాడు? ఎవడన్నా శత్రువుని ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుని బంగారం ఇస్తాడా? శత్రువుని ఏం చేస్తాడు? లాగిపెట్టి లెంపకాయ కొడతాడు. కాబట్టి మన జీవితంలో అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, అన్ని శ్రమలు, ఏది సవ్యంగా జరగట్లేదు మన జీవితాల్లో. కారణం మనం దేవునికి శత్రువులుగా ప్రవర్తిస్తున్నాం. అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి లెక్క చెప్పుకోవాలి. మనము ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో అని అన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11. చదవండి. కాదు, 13. ఏది లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తం మరుగులేక తేటగా ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాడు? మనం లెక్క చెప్పే ముందే అంతా చూస్తాడు, రాసుకుంటాడు. ఇప్పుడు మనం చెప్పిన లెక్క దానికి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాడు, అంతే. కాబట్టి ఎవడు నిన్ను అభ్యంతరం పెట్టాడు? చాలాసార్లు ఎవడు అభ్యంతరం పెట్టట్లేదు, మనమే అభ్యంతరాలు తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుని ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం, నీతి కిరీటం ఇస్తాడని చెప్తున్నాడు పౌలు గారు అక్కడ. నీతి కిరీటం, అంత గొప్ప బహుమానం, శ్రేష్టమైన బహుమానం అక్కడ మనకు ఉంచబడింది. ఇందాక చూసాం, ఆ 1000 సంవత్సరాల పరిపాలన రాజ్యంలో అధికారం ఇస్తున్నాడు. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి బహుమానం సిద్ధపరచబడింది. మనం ఏం చేస్తున్నాం? బహుమానం పోగొట్టుకునేటట్లు. ఎవడో నీ బహుమానమును అపహరింపనియొద్దంటే ఏం చేస్తున్నాం? అపహరించడానికి ఒరే దొంగ తీసుకుపోరా అన్నట్టు వదిలేస్తున్నాం. మనం గాలికి వదిలేసినట్టు మన బహుమానాలన్నీ వదిలేస్తున్నాం. ఒక దినాన్ని ఏడవలసి వస్తుంది, ఏం మిగలదు, రక్షణ మాత్రం మిగులుతుంది. దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే అది కూడా ఎత్తుకుపోతాడు సాతాను. కాబట్టి నీ పరుగు ఎట్లా ఉంది? ఎక్కడికి పరిగెడుతుంది? నీ గురి ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు నీ గురియా, లేకపోతే లోకంలో ఇంకేదో గురి ఉందా? నీ పరుగు ఎట్లా ఉంది? రోషంతో గురి దగ్గర పరిగెడుతున్నావా, లేకపోతే ఇటు అటు చూసుకుంటూ పరిగెడుతున్నావు? ఈ సేవకులు చాలామంది చిన్న కథ చెప్తారు. ఓ ఇద్దరు పరుగు పందెంలో పరిగెడుతున్నాడు. ఒకడేం పెద్ద రన్నర్ట, అంటే పీటీ ఉషాలు అంటాడు అనమాట. వాడి గ్యారంటీ వాడికి గోల్డ్ మెడల్ వస్తుంది. వెనక నాలాటాడు ఉన్నాడు, ఇటు మోకాళ్ళు అరిగిపోయాయి, ఇటు పరిగెట్టలేడు. వీడేమో నేను నీతో పరిగెడతాను పోటీ పెట్టాడు. అరే నీతో నాకు పోటీ ఏంటండి? లేదు పరిగెడతాను. సరే అయితే పరిగెట్టాను పోటీ అంటే వీడు 10 బంగారం కాసులు పెట్టుకున్నట్ట, ఒక 10 అడుగులు వెళ్ళేసరికి ఇసురుతున్నట్ట. ఇసరుగానే వాడేం చేస్తున్నాడంటే అది తీసుకోవడానికి అటు పక్కకు పోయి ఆ కాసు అంతా తీసుకొని మళ్ళీ వచ్చి జేబులు వేసుకొని తుడుచుకొని వాడు మళ్ళీ పరిగెట్టేసి వీడు కొద్దిగా ముందుకెళ్తున్నాడు. మళ్ళీ వాడు ముందుకెళ్ళాడు అనేసరికి మరో కాసు ఇసురుతున్నట్ట. వాడు మళ్ళీ అది తీసుకుని మళ్ళీ తుడుచుకొని ఈడు ముసలాడు ఎప్పుడు పరిగెడతాను, ఎప్పుడు వెళ్ళాలి, నేను ఇవన్నీ తీసుకొని పారిపోతానని అనుకున్నాడు. అలాగా 10 అడుగులు 10 అలా ముందుకు పోతుంటే వాడు 10 కాసులు వేస్తూనే ఉన్నట్ట. ఆఖరికి ఇంక వెళ్ళిపోతాడు అనేసరికి మరో కాసు విసిరేట. వాడు అది తీసుకోవడానికి వంగి తీసుకుని తుడుచుకునేసరికి వీడు వెళ్ళిపోయాట. అర్థమైందా? హబక్కూకు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం కాదు 15వ వచనం. 1:15. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషం. గాలం వేస్తే ఒక్కడు పడతాడు, ఉరేస్తే ఒక్కడు పడతాడు, వలేస్తే మొత్తం ఉన్నోళ్ళందరూ పడుతుంది. సంఘం అంతా పోతారు వలేస్తే. అర్థమైందా? కాబట్టి ఎవడు? సాతాను. ఏం చేస్తాడు వాడు? ఆ పరుగు పూర్తి చేయకుండా చేస్తాడు, ఆ బహుమానం పొందనివ్వకుండా చేస్తాడు, మధ్యలోకి ఏదో తీసుకొస్తాడు. ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ శోధన నాకు దూరం చెయ్యి, నాకు సహాయం చెయ్యి, నేను పడిపోకుండా కాపాడు. ప్రభు కాపాడుతాడు, తప్పిస్తాడు, బలపరుస్తాడు. శోధన ఎవడి జీవితంలో రాకుండా ఉండదు. అందరి జీవితంలో శోధనలు వస్తాయి, అందరి జీవితంలో శ్రమలు వస్తాయి. ఆ శోధనలు తప్పించుకునే మార్గం ప్రభు చూపిస్తాడు. తప్పించుకోవాలి. తప్పించుకోకుండా వెళ్ళి నేను అందులోనే పడిపోతాను, గోతిలోనే పడిపోతాను అంటే ఎవడేం చేస్తాడు?
నష్టం వస్తుంది. కనుక ఈ దినం లోకంతో స్నేహం నీ బహుమానం పాడు చేస్తోంది. నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు నీ బహుమానాన్ని పాడు చేస్తున్నాయి. నువ్వు ఎక్కడో దారి తప్పిపోతున్నావు, దేనివైపో చూస్తున్నావు, నువ్వు ముందుకు పరిగెట్టలేకపోతున్నావు. కనుక నువ్వు బహుమానం పొందవా? అసలు నీకు బహుమానం కావాలా వద్దా? బహుమానం మీద ఆశ ఉందా లేదా? దేవుడు ఉన్నతమైన పిలుపుతో నిన్ను కూడా పిలిచాడు. బహుమానం పొందాలంటే ఈ దినం మారు మనసు పొందు. నీ అపరాధాల దోషాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో. నిన్ను ఎవడు అభ్యంతరం పెట్టాడు? ఏది నిన్ను అభ్యంతరం పెడుతోందో దాన్ని ప్రభు దగ్గర అప్పచెప్పు. ఒకవేళ అభ్యంతరం నుంచి నువ్వు విడిపించుకోలేకపోతే, ప్రభు ఈ అభ్యంతరాన్ని నాకు దూరం చేయని ప్రభుకి అప్పచెప్పు. ప్రభు ఎట్లనో చేస్తాడు అంతే. ప్రభు ఆ అభ్యంతరాన్ని దూరం చేసిన తర్వాత మళ్ళా దాన్ని పట్టుకుని తెచ్చుకోవద్దు. తన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విడిచిపెట్టిన తర్వాత దేవుడు దూరం చేశాడు, మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే అది మళ్ళీ ఇంకా బరువెక్కి నెత్తి మీద కూర్చుంటుంది. కనుక దాని నుంచి దూరం చేసుకో. సరిగా పరిగెత్తు, సమయానికి గురిని చేరుకో అంతే. అపొస్తలుడైన పౌలు ఇంకా రేపు ఎల్లుండో చనిపోతానంటే ఇవాళ చెప్తున్నాడు, నా పరుగంతా ముగించేసాను. అర్థమైందా? నా పని అంతా పూర్తి చేసేసాను, నాకు అప్పగించిన పని అంతా పూర్తి చేసి ప్రభా నువ్వు వస్తే వెళ్ళిపోతా, నా కోసం కిరీటం ఉన్నది. అట్లాగని చెప్పగలిగి ఉండాలి. మరణించే సమయానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, లేకపోతే మధ్యలో రావచ్చు, తెలియదు. కనుక ఎంతవరకు మనకు అప్పగించాడో ఆ పనిని పూర్తి చేసుకోవాలి. మన రక్షణను భద్రపరుచుకోవాలి. ప్రభు నామ మహిమార్థం జీవించాలి. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన దేవునికి తగినట్లుగా నడుస్తూ ఆ గురి వద్దకు సాగిపోవాలి. అప్పుడు బహుమానం పొందుతాం. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ బహుమానం పొందుతుంటారు. మనం ఏం చేయాలి? అక్కడ ఒకడు బహుమానం పొందుతాడు, తక్కిన వాళ్ళందరూ ఏం చేస్తారు? చప్పట్లు. నువ్వు బహుమానం పొందేవాళ్ళలో ఉంటావా, చప్పట్లు కొట్టేవాళ్ళలో ఉంటావా? అప్పుడు చప్పట్లు ఏడుస్తూ కొట్టాలా, మామూలుగా కాదు. అయ్యో అప్పుడు విన్నాను, చెప్పారు, ఎన్నో వర్తమానాలు విన్నాను, ఎంతో వాక్యం దేవుడు మాట్లాడాడు, నేను వినలేదు, నష్టపోయాను, అనుసరించలేదు, నష్టం తెచ్చుకున్నాను, ఇప్పుడేమో ఇక్కడ బహుమానం లేనివాడని అయిపోయాను, బహుమానం లేని దాన్ని అయిపోయాను అని అక్కడ దుఃఖించాలి, ఏడ్వాలి. మళ్ళీ తిరిగి వస్తుందా సమయం? ఇక లేదు. పరుగు పందెం ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికి చేరటానికే, ఇట్లా సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ లేదు. ఒకసారి ఈ ఆయుష్ పూర్తి అయిపోయింది, మళ్ళీ అవకాశము లేదు అంతే. కనుక ఈ దినమే మారు మనస్సు పొందు. నీ అపరాధాలు, దోషాలు, తప్పిదాలు ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో. ఒకవేళ మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకొని మళ్ళీ పడిపోయావేమో, నువ్వు ఏం పాపం చేస్తున్నావో ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. అదే పాపంలో కొనసాగితే నరకానికి పోతావు, జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడు. నువ్వు ఏం కోసుకుంటున్నావు, ఏం విత్తుతున్నావు అదే కోసుకుంటావు. కొంతమంది పాపం చేస్తూనే ఉంటారు, కానీ ఏం చేయనట్టు వేషం వేస్తూనే ఉంటారు. దానివల్ల నరకం వారి కోసం కాసుకునుంది. అయితే ప్రభు కృప కలిగిన వాడు ఇంకా చెప్తున్నాడు, నువ్వు మారు మనస్సు పొందు. ప్రకటన గ్రంథంలో 7 సార్లు చెప్తాడు, 7 సంఘాలతో. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఏదైనా మారు మనస్సు పొందు. తప్పిపోయి ఉంటే ప్రభు దగ్గరికి రా, క్షమాపణ వేడుకో, ప్రభు సహాయం చేస్తాడు, క్షమిస్తాడు. అలాగనే నీ పరుగు ఎట్లా ఉంది పరీక్ష చేసుకో, నూతనమైన తీర్మానం తీసుకో. ప్రభువా, శరీరమును హత్తుకొనని వారికి, శిరస్సును హత్తుకొనని వారికి, క్రీస్తును హత్తుకొనని వారు నా జీవితాలు అప్పగిస్తున్నాను, నన్ను క్షమించు. శరీరాశ, నేత్రాశ, జీవపడం, లోకంతో స్నేహం, ఇలాంటివన్నీ నా సమయం వ్యర్థం చేస్తాను. నా పరుగు బాగులేదు, నన్ను బలపరచు. నూతనమైన తీర్మానంతో, ఒప్పుదలతో ప్రభు సన్నిధిలో, ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి. మోకరిల్లండి.